మీ అన్నయ్య ఉద్యోగానికి వెళ్ళడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. నేనొక ఉపాయం చెప్తాను. దాని ద్వారా మీ అన్నయ్య ఉద్యోగంకి వెళ్ళేటట్లుగా మనం చేద్దాం అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవయ్య అయితే మిథున మాటలు వింటూ అలా చూస్తూ ఉంటాడు మిథున వైపు. ఏంటి మనిద్దరం కలిసి నేను చెప్పినట్లుగా నువ్వు నేను కలిసి మీ అన్నయ్యకి ఉద్యోగంకి వెళ్ళేటట్లుగా చేద్దామా అని చెప్పేసి అయితే మిథున అనేసరికి దేవయ్య అయితే మిథున కాసి అలా చూస్తూ ఇది చెప్పినట్లుగా చేస్తే ఆడు నిజంగా వెళ్తాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. మనిద్దరం అలా చేస్తే నువ్వు నాకు కొంచెం సహకారం చేస్తే చాలు అనేత అంటూ ఉంటుంది మిథున. మిథున అలా అనేసరికి దేవయ్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించి మిథున మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, నీకే చెప్తున్నాను మీ అన్నయ్య ఉద్యోగంకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది అనేసరికి ఆలోచిస్తూ ఉంటాడు దేవ. అలా ఆలోచిస్తూ నేను ఎవరి సలహాలైనా తీసుకుంటాను, ఎవరి సాయమైనా తీసుకుంటాను, కానీ నీ సలహాలు నీ సాయం ఏది తీసుకోను అని చెప్పేసి దేవయ్య అయితే మిథునకి అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది ఏది చేయను, నాకు నచ్చిందే చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మా అన్నయ్య కోసం నువ్వు పడుతున్న తపన నాకు తెలిసినా సరే నేను నీకు సాయం చేయను, మా అన్నయ్య కోసం నీ దగ్గర నేను చేయి కలపను, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే దేవ చాలా సీరియస్గా మిథునతో అంటూ ఉంటాడు. కోపంతో రగిలిపోతుంది మిథున.